తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో కంకరలో కూరుకుపోయిన 15 మందిని స్థానికులు బయటకు తీశారు. ఘటనా స్థలిలో 3 జేసీబీల సహాయంతో క్షతగాత్రులను బయటకు తీస్తున్నారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికుల ఆర్తనాదాలతో ఘటనా స్థలిలో హృదయ విదారక వాతావరణం కనబడుతోంది. శాంక్షన్ అయిన రోడ్డు ఎన్జిటిలో కేసు ఉండడం వల్ల ఆగిపోయింది. ఇప్పుడే మొన్ననే ఆ పర్యావరణ ప్రేమికులు ఎవరైతున్నారో ఎన్జిటిలో కేసు వేసిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళతో కూడా అనేక సందర్భాల్లో మీటింగ్ పెట్టేసి మొన్ననే కన్క్లూజన్ చేసి విత్డ్రా కూడా చేయించిన వాళ్ళతో రోడ్డు కూడా క్లియర్ అయిపోయింది. పని చేయడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు చేవెళ్ల వికారాబాద్ రోడ్ అంటేనే వాహనదారులు భయపడే పరిస్థితి వచ్చింది. ప్రతిరోజు ఏదో ఒక యాక్సిడెంట్, ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు. బీజాపూర్ నుంచి మన్నెగూడ వరకు రోడ్ ఏదైతే ఉందో అది చాలా తీవ్రంగా కంజెస్టెడ్గా ఉన్నటువంటి ప్లేసు. అది అందులో ఇక్కడ ఫామ్ హౌస్లు ఉండడంతో చాలా మంది రైతులు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిపోతుంటారు. కాబట్టి వీకెండ్స్లో ఇంకా తీవ్రంగా రష్ ఉంటుంది. కాబట్టి ఈ ఎన్జిటీలో కేసు వేయడం వల్ల రోడ్డు పని అయిపోయింది. ఎన్జిటీలో కేసు మొన్ననే విత్డ్రా చేసుకోవడం జరిగింది. రోడ్డు పనులు కూడా మొన్నటి సందే స్టార్ట్ చేసినాం. చాలా నేవీ రోడ్డుగా ఉంటుంది. దానికి తోడు చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో ఇప్పటికే 19 మంది మృత్యువాత పడడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాళయాదవ్ ఉన్నారు. వారిని మరింత తెలుసుకుందాం. సార్, ఈ ఘటన నిజంగా ఒక దురదృష్టకరం అని చెప్పవచ్చు. ఈ ప్రమాదానికి సంబంధించి తీవ్రత ఎంతమంది చనిపోయినట్టు కూడా మీ దృష్టికి రావడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ క్షతగాత్రులకు సంబంధించి ఏ విధంగా ఉంది ఆరోగ్య పరిస్థితి? రోడ్డు కంజెషన్ ఉన్నమాట వాస్తవం. బీజాపూర్ హైవే రోడ్డు అప్పటి నుంచి మన్నెగూడ వరకు ఉన్నటువంటి రోడ్డు 46 కిలోమీటర్లు తీవ్రంగా రోడ్డు ఎప్పటికీ రష్గా ఉంటుంది. కాబట్టి దానికి రోడ్డు శాంక్షన్ అయ్యి కూడా 5 ఏళ్ళు అయిపోయింది, 5-6 సంవత్సరాలు అవుతుంది. ఎన్జిటీలో కేసు వేయడం వల్ల ఆ రోడ్డు అయిపోయింది. దాని గురించి ఎన్నో యాక్సిడెంట్, ప్రతి వారంకు 5-6 మంది 10 మంది చచ్చిపోతూనే ఉంటున్నారు. దాని గురించి రోడ్డు గురించి మేము చాలా సందర్భాల్లో ప్రయత్నం చేస్తున్నాము. అయినా కూడా ఎవరైతే పర్యావరణ ప్రేమికులు ఉన్నారో వాళ్ళని కూడా అనేక సందర్భాల్లో అనేక సార్లు వాళ్ళతో మీటింగ్ పెట్టి వాళ్ళని కన్క్లూజన్కి తీసుకురావడానికి వాళ్ళకు ఎన్నో ప్రయత్నాలు చేసినాం. మొన్ననే లాస్ట్కు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఎన్జిటీలో కేసు కూడా తీసేసారు. ఎన్జిటీలో క్లియర్ అయిపోయింది. వర్క్ కూడా స్టార్ట్ చేసుకోవడం 2 రోజులే పని కూడా స్టార్ట్ అయింది. ఈ ప్రమాదం సంబంధించి చెప్పండి సార్. అంటే ఎంతమంది చనిపోయారని మీరు అధికారులు చెప్పడం జరిగింది? తర్వాత క్షతగాత్రులకు సంబంధించి ఏ విధంగా వైద్యం అందించున్నారు? 20 మంది ఇప్పటికీ చనిపోయినట్టు చెప్తున్నారు. మరి ఇంకా క్షతగాత్రులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వము మరి వాళ్ళకు కార్పొరేట్ స్థాయిలో మరి వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మొత్తం మీద ఘటన స్థలానికి వద్ద పరిశీలించిన తర్వాత క్షతగాత్రులకు సంబంధించి మొత్తం ప్రభుత్వ ఇటు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికైతే మెరుగైన వైద్యం అందిస్తున్నారు. మరొక పక్క క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడానికి కూడా ఇటు హైదరాబాద్కు తరలించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వ వైద్యులు అయితే చెప్పడం జరిగింది. కానీ ఈ ఘటన జరగడం దురదృష్టకరం. కానీ గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ రోడ్డు పనుల విస్తరణకు సంబంధించి కూడా ఆలస్యం కావడంతో కూడా ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు కూడా తెలిసిన సంగతి. కానీ ఈ ఘటనలో మరి అధికారులకు సంబంధించి కూడా తర్వాత ఈ రోడ్డు పనులు అయితే ముమ్మరం చేసి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి కూడా ఎమ్మెల్యే కాళయాదవ్ అయితే చెప్తున్న పరిస్థితి. ఓటు స్టూడియో.